ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏదైతే సెక్రటేరియట్లో కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కేబినెట్ సమావేశం అయితే ప్రారంభం కానుంది. మొన్న ఏదైతే జూలై 25 రోజే కేబినెట్ సమావేశం ఉంటే మంత్రులు అందుబాటులో లేకపోవడంతో అటు ముఖ్యమంత్రితో పాటు చాలామంది మంత్రులు ఢిల్లీలోనే ఉండడంతో ఈ నెల 28వ తారీఖు అంటే సోమవారం రోజుకి అంటే వాయిదా పడింది. సో ప్రధానంగా కేబినెట్లో స్థానిక సంస్థలు రిజర్వేషన్కి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు ప్లస్ బీసీ 42% రిజర్వేషన్కి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి హైకోర్టు ఒక గడువునైతే నెల రోజుల గడువునిచ్చింది ప్రభుత్వానికి. సో ఈ నెల 24వ తారీఖే ఆ నెల రోజుల గడువు పూర్తయింది. సో ప్రభుత్వం మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకున్నది. గడువు పెంచే మాకు ఇంకొద్దిగా టైం కావాలని చెప్పేసి ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ల ప్రక్రియ ఏదైతే రిజర్వేషన్ల ఖరారు చేసి ఎలక్షన్ కమిషన్కి ప్రక్రియ స్టార్ట్ చేయాలని చెప్పేసి గతంలో ఏదైతే నెల రోజులు టైం ఇచ్చిందో సో అది అయిపోయింది. మరో పక్కన హైకోర్టు కూడా ఇంకొక తీర్పులో 3 నెలలలోపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పడంతో సో ఈ గడువును పెంచే ఏదైతే గతంలో ఇచ్చిన నెల రోజుల గడువును పెంచుకోవడానికి కూడా హైకోర్టుకి మళ్ళీ అప్పీల్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా ఏదైతే బీసీ 42% రిజర్వేషన్ చాలా గందరగోళంగా ఉంది. ఎందుకంటే ఒక పక్కన రాష్ట్రపతి దగ్గర ఉంది, మరో పక్కన ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ వద్దకు అయితే ఫైల్ చేరుకుంది. సో గవర్నర్ కూడా న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాడు. అటు కేంద్ర హోంశాఖ పరిధిలో కూడా ఈ అంశం ఉంది. ఎందుకంటే ఒకవేళ గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే ఎలా ఉండబోతుంది, ఒకవేళ గవర్నర్ కూడా చాలా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎందుకంటే ఒకవేళ గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి 42% రిజర్వేషన్ అమలు చేస్తే ఏదైతే సవరణ పంచాయతీరాజ్ చట్టం సవరణ చేస్తూ గవర్నర్ ఆమోదం తెలిపితే దాని తర్వాత ఎట్లా ఎలక్షన్లకు పోవాలనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఒకవేళ బీసీ 42% రిజర్వేషన్ ఇప్పటికీ చాలా గందరగోళంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట్లోనేమో 2 ఉభయ సభలు ఆమోదించాయి. సో కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి ఏదైతే రాష్ట్రపతి పంపారో సో దాని తర్వాత దాదాపు 3 నెలలైంది ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయ్యి. బట్ ఇప్పటి వరకు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి చలనం రాలేదు. మరో పక్కన బీజేపీ పార్టీ కూడా ముమ్మాటికి 42% రిజర్వేషన్ ఒప్పుకునేది లేదు. ఎందుకంటే దీంట్లో 10% మతపరమైన రిజర్వేషన్లు ముస్లిమ్స్కి ఇచ్చారు. సో దానివల్ల బీసీలే ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పేసి నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా చెప్పారు. సో కావాలని కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేస్తుంది, ముస్లింల పేరుతో అసలైన బీసీలకు ద్రోహం చేస్తుంది. సో బీసీ సంఘాలు కూడా దీన్ని గుర్తించలేకపోవడం చాలా బాధాకరం. సో ఇప్పటికైనా బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని చెప్పేసి నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏదంటే మొత్తంగా ఇది కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ రెండు ఏదైతే చెప్తున్నాయో బీసీ రిజర్వేషన్ సంబంధించి చాలా గందరగోళం నెలకొన్న పరిస్థితి. మరో పక్కన బీసీ సంఘాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై బగ్గుమంటున్న పరిస్థితి. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఇచ్చారో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల కులగణనకు సంబంధించి కూడా మొదటి నుంచి ఆ కులగణన సరిగా చేయలేదని చెప్పేసి బీసీ సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరొకసారి కూడా కులగణన చేసింది. సో దానికి డెడికేషన్ కమిటీ కూడా సరిగ్గా పనిచేయలేదు, డెడికేషన్ కమిటీకి సరిగ్గా పని చేయనివ్వడం లేదు, ఏదో తూతూ మంత్రంగానే చేశారు. సో బీసీల రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కావాలని దీన్ని రాజకీయం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది. సో బీసీల ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎలక్షన్లకు బీసీ రిజర్వేషన్లు అమలు చేసి ఎలక్షన్లో పోతామని చెప్పేసి గతంలోనే రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. సో ఒకవేళ ఇప్పటికిప్పుడు ఈ రిజర్వేషన్కి సంబంధించి గవర్నర్ ఆర్డినెన్స్కి ఆమోదం తెలిపితే ఎలా ఉండబోతుంది అనేది ప్రధానంగా చర్చ క్యాబినెట్లో అయితే రానుంది. మరో పక్కన ఏదైతే గోశాలలకు సంబంధించి గతంలో నిర్ణయం తీసుకున్న దాన్ని కూడా ఈరోజు తుది మెరుగులు దిద్దే అవకాశం ఉంది. మరో పక్కన యూరియాకు సంబంధించి కూడా రాష్ట్రంలో యూరియా కొరత చాలా ఉంది. ఇప్పటికే యూరియాకు సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీకి మాటల యుద్ధం కూడా మొదలైంది. నిన్ననే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మేము కేంద్ర ప్రభుత్వం తరఫున 12 లక్షల యూరియాకు సంబంధించి 12 లక్షల టన్నుల యూరియా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అందించాం, మరి రైతులు ఎందుకు ఇంకా రోడ్ల మీద చెప్పులు పెట్టుకొని ఇంకా రైతులు యూరియా కోసం ఎందుకు కొట్టుకొని చస్తున్నారని చెప్పేసి నిన్న రామచంద్రరావు కూడా తీవ్ర స్థాయిలో అటు ప్రభుత్వం మీద మండిపడ్డారు. సో ఖచ్చితంగా యూరియాను కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తుందో కూడా తెలవాలని చెప్పేసి కూడా రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సహాయంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 9 లక్షలు అడిగిందో అదనంగా 3 లక్షలు కలిపి 12 లక్షల టన్నుల యూరియా మేము ఇచ్చాం, బట్ ఈ యూరియా అంతా ఎక్కడికి పోతుంది అని చెప్పేసి కూడా నిన్న రామచంద్రరావు ఫైర్ అయిన పరిస్థితి. సో యూరియాకు సంబంధించి కూడా ప్రధానమైన చర్చ జరుగుతుంది. మరోపక్కన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు కూడా
ఇందిరమ్మ ఇల్లుల గురించే సంబంధించి చాలా వరకు ఎక్కడ ప్రజావాణి పెట్టినా లేకపోతే గాంధీ భవన్లో కాంగ్రెస్ మంత్రులు కానీ కార్పొరేషన్ చైర్మన్లు ఏదైతే అందుబాటులో కార్యక్రమం అని చెప్పేసి గాంధీ భవన్లో ప్రోగ్రామ్ పెట్టారు. సో దానికి కూడా ఎక్కువగా అప్లికేషన్స్ ఇందిరమ్మ ఇల్లు గురించే చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి. సో చాలామందికి అటు గతంలో కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు అయినా ఇవ్వాలి, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కొత్తగా వీళ్ళు పెట్టిన స్కీమ్ ప్రకారమైన ఇందిరమ్మ ఇల్లులు మంజూరు ఎలా అని చెప్పేసి కలెక్టర్లకు సంబంధించి కూడా గతం నుండి చర్చలు జరిగాయి. సో ఇందిరమ్మ ఇల్లులకు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని 3,000 ఇల్లు కేటాయిస్తే గతం నుండి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరొక ప్రధాన అంశం కాళేశ్వరం, ఏదైతే కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ వేశారో ఈ నెల 31వ తారీఖు కమిషన్ గడువు పూర్తిగానుంది. ఇప్పటికే 7 సార్లు పొడిగించిన కమిషన్ గడువు దాదాపు కమిషన్ అటు హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ దాదాపు ఒక 100 పైన ఆఫీసర్లు కూడా విచారణ చేపట్టింది. సో ఒకవేళ కేబినెట్ సమావేశం జరిగేలోపే కాళేశ్వరం సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ ఒకవేళ నివేదిక వస్తే ఆ నివేదిక మీద కూడా మొత్తం కేబినెట్ అయితే చర్చించనుంది. సో మొన్న ఢిల్లీలో 2 రోజుల పర్యటన కూడా ఏదైతే రాహుల్ గాంధీ ఖర్గే దాంట్లో మీటింగ్లో అయితే బీసీ కులగణనకు సంబంధించి రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే రేవంత్ రెడ్డి మీటింగ్ అంశాలను కూడా సహచర మంత్రులతో పంచుకున్నట్టు సమాచారం. ఎందుకంటే బీసీలకు ఛాంపియన్ మనని చూసే ఇప్పుడు మోడీ కూడా దేశవ్యాప్త కులగణనతో పాటు జనగణన కూడా చేస్తున్నాడు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రైజింగ్ తెలంగాణ ముద్ర స్టార్ట్ చేసింది. సో దేశమంతా అనుసరిస్తుందని చెప్పేసి గతంలోనే ఇటు రాష్ట్ర పీసీసీ నేతలు కానీ అటు ముఖ్యమంత్రి కానీ చాలా గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితి. సో మరో పక్కన జనగణనకు సంబంధించి ఏదైతే రాష్ట్రంలో చేపట్టిన కులగణనకు సంబంధించి చాలా వరకు లోటుపాట్లు జరిగాయి. సో ఈ రిజర్వేషన్ సంబంధించి కూడా చాలా వరకు గందరగోళం ఉన్న నేపథ్యంలో అసలు బీసీ రిజర్వేషన్తో ఈ 3 నెలలలోపు ఏదైతే హైకోర్టు తీర్పు నేపథ్యంలో అసలు స్థానిక సంస్థల ఎన్నికలు సాధ్యమవుతాయా అనేది కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. మరో పక్కన ఇటు కాళేశ్వరం కమిషను, స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటు హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరో పక్కన రాష్ట్రంలో నెలకొన్న యూరియా కూడా చాలా ప్రధాన అంశాలు కూడా నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే మంత్రిమండలిలో గతంలో జరిగిన మంత్రిమండలికి సంబంధించి కూడా నిర్ణయాలు ఎక్కడి వరకు వచ్చాయి, గతంలో చేసిన దాని రిపోర్ట్ కూడా ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి అధికారులకైతే సూచించిన పరిస్థితి. మరోపక్కన చీఫ్ సెక్రటరీ కూడా చాలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే గతంలో జరిగిన మంత్రిమండలి నిర్ణయాలకు సంబంధించి వాటి కార్యరూపం ఎక్కడికి వచ్చింది, సో దాని ఎట్లా ఉంది, అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఎక్కడి వరకు వచ్చాయి, సో దానికి సంబంధించిన డేటా కూడాతో రమ్మని చెప్పేసి ఇప్పటికే సిఎస్కు ఆదేశించినట్టు తెలిసింది. సో క్యాబినెట్ అయితే చాలా హాట్గా నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే అటు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అందితే అటు కాళేశ్వరం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరగనుంది. ఎందుకంటే ఒకవేళ ఈ నెల 31వ తారీఖే కాళేశ్వరం కమిషన్ కూడా కమిటీ గడువు పూర్తవుతుంది. సో ఖచ్చితంగా ఈరోజే నివేదిక కూడా పీసీ కమిషన్ ఇప్పటికే పీసీ ఘోష్ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. సో ఖచ్చితంగా క్యాబినెట్కి ఒకవేళ క్యాబినెట్ సమావేశం ముందే నివేదిక ఇస్తే దానిపైన కూడా ప్రధాన ఎజెండాగా, ఎందుకంటే కాళేశ్వరం సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మీద కోపంతోనే కాళేశ్వరాన్ని కూడా ఎండబెడుతూ అటు రైతులకు అన్యాయం చేస్తున్నాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే, మరోపక్కన బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంలో లక్షల కోట్లు సంపాదించుకున్నారు, మొత్తం కుటుంబం అంతా అవినీతిమయం చేసింది, సో అందుకే పిల్లర్లు కుంగిపోయినాయి, సరిగా కట్టలేదు, సరిగా అనుమతులు ఇవ్వలేదు, గతంలో ముఖ్యమంత్రి కూడా చెప్పారు క్యాబినెట్ అనుమతులు కూడా లేవని చెప్పేసి. సో దానికి సంబంధించి అప్పుడు రచ్చ కూడా చాలా పెద్ద ఎత్తున నడిచింది. సో ఆ కాళేశ్వరం సంబంధించి కూడా చాలా ప్రధాన చర్చకైతే వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా క్యాబినెట్ అయితే చాలా హాట్గా నడిచే అవకాశం ఉంది.